దేవరా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తారక్ డ్రాగన్ ప్రాజెక్టుతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి డైరెక్టర్ కొరటాల శివ సంగతి ఏంటి? సినిమా రిలీజ్ అయి ఏడాదిన్నర కావస్తున్నా ఎందుకు గ్యాప్ తీసుకున్నాడు? దేవరా సీక్వెల్ నుండి తారక్ తప్పుకున్నాడని ఒకసారి, అసలు ప్రాజెక్టే లేదని మరొకసారి వార్తలు వచ్చాయి. కానీ వీటన్నింటినీ ఒక్క ఆన్సర్తో ఫసక్ చేసేశారు ప్రొడ్యూసర్. హిట్స్ కొట్టిన దర్శకులంతా నెక్స్ట్ ప్రాజెక్టులతో బిజీగా ఉంటే దేవరా బ్లాస్టర్ సౌండ్ చేశాక కొరటాల శివ మాత్రం న్యూ మూవీ అనౌన్స్ చేయలేదు. దేవరా 2 ప్రిపరేషన్ వర్క్ లో ఉన్నాడని టాక్. కానీ అంతలో తారక్ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేస్తూ ఓ న్యూస్ దేవరా 2 షెడ్డుకు వెళ్ళిందని. నెక్స్ట్ త్రివిక్రమ్ లార్డ్ ఆఫ్ వార్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, నెల్సన్ దిలీప్ కుమార్తో మూవీ అంటూ వార్తలు రావడంతో ఆల్మోస్ట్ దేవరా కోల్డ్ స్టోరేజ్కు వెళ్ళిందన్న వార్తలు వినిపించాయి. కానీ వాటన్నింటికీ ఒక్క ట్వీట్తో చెక్ పెట్టేసింది దేవరా టీం. దేవరా థియేటర్లోకి వచ్చి ఏడాది కంప్లీట్ అయిన సందర్భంగా దేవరా 2కి సిద్ధం కండి అంటూ పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. కొరటాల తారక్ ఫిల్మ్ అని మెన్షన్ చేశారు. తారక్ బర్త్డే సందర్భంగా వస్తుందనుకున్న అనౌన్స్మెంట్ సడన్లీ రావడంతో సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు ఫ్యాన్స్. దేవరా 2 దేవరా 1కు మించి ఉంటుందని గతంలోనే ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసిన కొరటాల మరో మూవీకి కమిట్ కాకుండా ఏడాది నుండి తన కళానికి పదును పెడుతున్నాడు. అయితే ఈ అనౌన్స్మెంట్ వచ్చి 6 నెలలు కావస్తూ ఉండటంతో మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. దీంతో దేవరా 2 ఉందా లేదా అన్న యంగ్ టైగర్ ఫ్యాన్స్లో మొదలు కాగా రీసెంట్లీ క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్. దేవరా సీక్వెల్ ఈ ఏడాది మే నుండి షూటింగ్ స్టార్ట్ కాబోతుందని, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ సుధాకర్ మిక్కిలినేని ఓ ఈవెంట్లో అనౌన్స్ చేశాడు. దీంతో దేవరా 2 ఉందని క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చేస్తున్నాడు. ఈ ఇయర్ జూన్ 25న బాక్స్ ఆఫీస్ను టార్గెట్ చేస్తుంది. ఆలస్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది కంప్లీట్ అయ్యాక దేవరా 2 పట్టాలెక్కనున్నట్లు టాక్. ఈ లెక్కన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు మళ్లీ బన్నీ చెంతకు చేరిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.